హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ట్రావెలర్స్. మేము ప్రజెంట్ విజయనగరంలో ఉన్నాం. విజయనగరం నుంచి అన్నవరం బయలుదేరుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 6:30 అయింది ఈవినింగ్. విజయనగరం నుంచి నాన్ స్టాప్గా తుని వరకు వెళ్ళిపోయాం. టైం వచ్చి 9:30 అయింది. అక్కడ ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి ఆగాం. అక్కడ దాబాలో ఆగాం. మేము ఆగింది అయితే ఇక్కడే శ్రీ గౌరీ దాబా. నైట్ ఇక్కడే ఫుడ్ తిన్నాం. ఫుడ్ అయితే బాగానే ఉంది. మేము అన్నవరం వచ్చేసరికి 11:30 అయింది. పైకి వెళ్తున్నాం. ప్రజెంట్ పైకి వెళ్ళి అక్కడ రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి అక్కడ రూమ్స్ ఏమైనా ఉంటే అక్కడ స్టే చేస్తాం. మేము నైట్ స్టే చేసిన రూమ్ అయితే ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇదే రూమే అంతగా ఏం బాగోలేదు. కాకపోతే ఇక్కడ రూమ్స్ ఏం దొరకలేదు మాకు నైట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మేము అన్నవరంలో ఉన్నాం. అన్నవరం చేరుకునేసరికి నైట్ 12 అయింది. సో మేము గుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ కాటేజెస్ ఏమైనా దొరుకుతాయేమో చూసాం. అన్నీ ఫుల్ అయిపోయాయని చెప్పారు. సో వెంటనే మేము కిందకు వచ్చేసి రూమ్స్ కోసం వెతుకుతుంటే మాకు ఒక రూమ్ దొరికింది. ఇక్కడ కింద రూమ్స్ కూడా చాలా వరకు ఫుల్ అయిపోయి ఒక 2 రూమ్స్ ఉంటే మేము 6గురం కదా, మేము 6గురికి 2 రూమ్స్ తీసుకున్నాం. ఒక రూము 800 పడింది అనమాట. ప్రజెంట్ మేము ఇప్పుడు రూమ్లో ఉన్నాం. ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్తాం. దర్శనం అయిపోయిన తర్వాత కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తాం. అక్కడ కలుద్దాం మళ్ళీ మిమ్మల్ని. బాయ్. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక అన్నవరం దర్శనంకి వెళ్తున్నాం. ఇగో మేము నైట్ స్టే చేసిన హోటల్ ఇదే. దర్శనం పూర్తయ్యాక అసలైన ఆట ఉంటది. ఆటగాళ్ళు ఆట మొదలెడతారు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కాలినడకన వెళ్ళే వారికి ఇది రోడ్డు. ఇప్పుడే స్వామివారి దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మేము కిందకు వచ్చేసాం. ఇక్కడ నుంచి కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తున్నాం. క్లైమేట్ అయితే బాగానే ఉంది. మధ్యలో మంచి టిఫిన్ సెంటర్ చూసామంటే, సో ఇక్కడ ఆగడం జరిగింది. మరి ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పాలి. మనలంతా టిఫిన్ ఆరు అనుకుని తినేస్తున్నారు. ఎంత ఆకుల మీద ఉన్నారు అయితే కానీ టిఫిన్ ఎలా ఉంది? ఏదైతే చెప్పినా అదే విధంగా కరెక్ట్ ఉంది. కరెక్ట్ మీటర్లో పెట్టాడు చట్నీ. మొత్తం చట్నీ వేసినట్టున్నాడు, గడ్డి చట్నీ. ఓకే. యాక్చువల్గా అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కాకినాడ బోర్డు కనిపిస్తుంది కదా, చూసారు కదా. కానీ మేము స్ట్రైట్గా వెళ్ళిపోయి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోయి బ్రిడ్జ్ దిగిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని కత్తిపూడి బస్ స్టాండ్ పక్క నుంచి వెళ్తున్నాం. అదండి కనిపిస్తుంది కదా, అదే మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. గాయ్స్, ఇప్పుడే మనం వచ్చాం పవన్ కళ్యాణ్ గారి హౌస్ కి. పిఠాపురంలో ఉంది కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. మనం ప్రజెంట్ పిఠాపురం జంక్షన్లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్ళిపోతాం. ఆర్చి పక్కన కనిపిస్తుంది కదా, అది దత్తాత్రేయ స్వామి ఆలయం. దాని పక్కనే శ్రీగుండి కనిపిస్తుంది కదా, కుక్కుటేశ్వర స్వామి ఆలయం. దాని పక్కన మన ఇండియాలోని 18 శక్తిపీఠాలు ఒకటైన 10వ శక్తిపీఠం శ్రీ పూరిహుతికా దేవాలయం ఇక్కడ ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదే 10వ శక్తిపీఠం. ఇది మనం ప్రజెంట్ కాకినాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ 20 కిలోమీటర్లు. ఇదిగోండి, మనం ప్రజెంట్ JNTU క్యాంపస్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇదే JNTU కాకినాడ క్యాంపస్. మనం ప్రజెంట్ కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎంట్రన్స్లో ఉన్నాం. మనం లెఫ్ట్ తీసుకుంటే
1 కిలోమీటర్ వెళ్తే కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గరికి వెళ్తాం. కోరంగి అనేది ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది, అదేది గమనించండి. మంగళవారం అయితే ఎవరు రావద్దు. ఇక్కడ బైక్ ఎంట్రన్స్ టికెట్ 30 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ 3D మూవీ థియేటర్ ఉంది. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇక్కడ మూవీ వేస్తారనమాట, షో వేస్తారు. చూడు ఇక్కడ వాయిస్ వస్తుంది చూడండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి షో వేస్తారు. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి చూసారా, విన్ బడ్డీ అంట. ఇదిగోండి ఇది ఒక గేమ్ ఉంది ఇక్కడ. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్లో మనం చూసుంటాం. ఇక్కడ ఒక పర్సన్ నుంచి ఉంటాడు, అది ఎలా పడుతుంటే క్యాచ్ చేస్తుంటారు. అది ఇది ఆటోమేటిక్ పడుతుంది. మనం వచ్చేసాం కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి. పెద్దలకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు. టైమింగ్స్ చూసుకోవచ్చు. ఇంద్రా అందరికి 20 అంట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి భలే సెటప్ చేశారు ఇక్కడ. ఇదంతా 12 years లో పిల్లలు మాత్రమే. ఇది ఇక్కడ లోపలికి ఎంట్రీ. రాదు కొట్టారే. ఫ్యాంటాస్టిక్ బ్రో, చాలా 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 పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఎంత తిరిగాం కానీ ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు. అన్నాడా? నిజంగా ఈ వ్యూ అయితే చాలా బాగుంది. కింద వాటర్, ఈ వాటర్ అసలు తరగదంట కదా, నిజానా? ఎప్పుడు ఎలానే ఉంటుందా? అంటే ఈ అడవులు, ఈ మడ అడవులు ఉండటం వల్ల వాటర్ స్టోరేజ్ ఉందంట. అంత అక్కడికి వేవ్ ఉండేది అనుకుంటా, చెట్లో నుంచి వస్తుందంట. నిజమేనా? బోటింగ్ పాయింట్. ఇంకా బోట్లు ఎక్కడ ఉన్నాయి? బోటింగ్ చేస్తున్నారు. చూద్దాం, అక్కడికి వెళ్ళి చూపిద్దాం. వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలి కదా ఫస్ట్. బోటింగ్ 100 రూపాయలు. స్పీడ్ బోటింగ్ 4 మెంబర్స్కి అయితే 800 రూపీస్. హాయ్ ఫ్రెండ్స్, మేము కోరంగి వైల్డ్ శాంక్చురీకి వచ్చాం. ఇక్కడ వైల్డ్ శాంక్చురీ చెప్పాము, ఇక్కడ ఎనిమల్స్ ఏం కనిపించట్లేదు, మనుషులే కనిపిస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. పాజ్ పెట్టుకున్నాను ఆ ప్లేస్.
ఇదే వాచ్ టవర్కి వచ్చేసాం. ఇంతవరకు ఎలా ఉందో తెలియదు కానీ ఆక్వావాల్ చూసారా రకరకాల ట్యాబ్లు. మరి ఒరిజినల్ తాపేలు అనుకున్నాను. గిర్రం తిప్పేద్దాం వీడియోని. ప్రజెంట్ మేము వాచ్ టవర్ పైన ఉన్నాం. వాచ్ టవర్ పైన నుంచి వ్యూ ఎలా ఉంటుంది కోరింగ ఫారెస్ట్. బ్రో ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. లోపల ఏం లేదు డొల్లా. వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తోనే వచ్చాం బ్రో, కానీ అనుకున్నంత విధంగా అయితే లేదు. వైల్డ్ లైఫ్ అన్నారు, అవి కూడా ఏం లేవు. చూడడానికి ఒక జంతువు కాదు కదా, మేము మనుషులు మమ్మల్ని చూసుకోవడం తప్ప ఇక్కడ ఇంకేం లేదు. ఆటగాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. ఆటగాళ్ళు దొరికారు తుప్పలం, కానీ వాళ్ళ పనులు బిజీగా ఉన్నారన్నమాట. చూడడానికి కొంచెం పర్వాలేదు, యావరేజ్. అంత ఫుల్ సాటిస్ఫైడ్ అయితే ఏం కాదు, కానీ పర్వాలేదు, వన్స్ విజిటబుల్ అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం యానం లోపల ఊర్లోకి వచ్చేసాం. గోదావరి నది పక్కన ఉన్నాం. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ అలా కూర్చొని ఒక టైం స్పెండ్ చేసాం. తర్వాత ఆకలేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఏ ప్లేస్కి వచ్చాం బోర్డింగ్ చేయడానికి. ఇక్కడ నైట్ ట్రిప్ అయితే 6,000 వాటర్ అంత నైట్ అంతా తిప్పుతారా? మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు. లైఫ్ సేవింగ్ జాకెట్స్ ఇస్తున్నారు ఇక్కడ. అందరూ తీసుకుంటే అప్పుడు బోట్ ఎక్కిస్తాను. అలాగే ఇచ్చాను నేను వేసుకుంటాను. బోట్ ఎక్కుతున్నాం. ఈతలొచ్చా మీకు? బోట్స్ ఇక్కడ స్టార్ట్ అయింది. అన్నా ఎక్కడ? అన్నా నేనన్నా, అన్నా నేనన్నా. లైఫ్లో ఫస్ట్ టైం బ్రో బోటింగ్కి వెళ్తాం. థ్యాంక్స్ టు ప్రసాద్. రవితేజ నటించిన భగీరథ సినిమా ఇక్కడ షూటింగ్ అయింది. మీలో చాలా మంది చూసి ఉంటారు కదా ఈ టెంపుల్ దగ్గర. టెంపుల్ దర్శనంకి వెళ్ళమా? బాయ్ బాయ్. మనం ప్రజెంట్ లిక్కర్ షాప్ దగ్గర ఉన్నాం. మన ఆంధ్ర కన్నా ఇక్కడ లిక్కర్ రేట్లు చాలా తక్కువ. మేము రేట్లు తెలుసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఆదివారం కావడంతో ఫుల్ క్రౌడెడ్గా ఉంది.